కానీ అవుతుందా ఇప్పుడు 76 ఏళ్ళుగా గాంధీ ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్లలో మార్పు వస్తుంది చైతన్యం అవుతుంది అంటే నమ్మసక్యమేనా? ఇప్పుడు ఒక్కటన్నా ఏదైనా సరే కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఉపేంద్ర అన్న. నేను ఏమంటానంటే కేసీఆర్ నాదే తెలంగాణ, నేనే తెలంగాణకు రాజును, నేనే మంత్రిని, నాకు తిరుగులేదనుకున్నాడు. ఒకసారి నడిచింది. నీ దగ్గర 100 రూపాయలు లేకపోయినా సరే నిన్ను ప్రజలు ఆదరించారు. ఎందుకు? మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు పక్కన వాళ్ళు దోసుకోబోతున్నారు అంటే మా సారు మాకు అండగా నిలబడి కొట్లాడుతుండు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మనం సపోర్ట్ చేయాలని విద్యార్థి సంఘాలే కానీ కింది నుంచి మీద దాకా ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, విద్యావంతులు ప్రతి ఒక్కరు సబ్బండ కులాలో జేఏసీకి ఏర్పడి కేసీఆర్ గారి ఉద్యమానికి సపోర్ట్ చేసాము. అలాంటి వాళ్ళం కూడా రైట్. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఒక దొరలాగా బిహేవ్ చేస్తే 1 సంవత్సరం చూసారు, 2 సంవత్సరం చూసారు, 3వసారి టిప్పి కొడితే మూలకు పడ్డావు. ఒక నియంత లెక్క. కాబట్టి ఏదైనా ప్రజలు చైతన్యం అంత ఏవరకైనా చైతన్యం అయితే కనుక వన్స్ మీరు అన్నట్టు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా తుపాకీ గుండెలో దీతం తెలిసినా కూడా విద్యుత్ ఛార్జ్ రేట్లు తగ్గించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనేటోళ్ళు ఇదే అసెంబ్లీ ఇక్కడ ఉన్నటువంటి గుండ్లు ఉన్నాయి ఇట్లా కాలుస్తూ ఉంటే కాల్చని పోయిర్రు, చచ్చిపోయారు. ఏది? విద్యుత్ ఛార్జ్ కరెంట్ రేటు తగ్గియాలని. మరి ఆ తెగింపు, ఆ త్యాగం ఎవరి కోసం? కాబట్టి ప్రజలని మీరు పీడిస్తే ఒకరు కాకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు తిరగబడతారు మీ మీదకి. వెనకటి చూసినా మనం, మీరు పాత సినిమాలు చూడండి, దొరల భూస్వాములకు కాలేటువంటి బొగ్గులు కూడా చేతులు పట్టుకొని వాళ్ళ మొహాన్ని పెట్టి వీళ్ళు చేతులు కాలుతున్నాయని కూడా తెలియదు. కాబట్టి మీరు ప్రజల్ని పీడించకండి. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి. మీకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉన్నది, జీతం ఇస్తూ ఉన్నది, మా డబ్బులు మాకు ఖర్చు పెట్టండి కదా. మా నిధులు మాకు ఖర్చు పెట్టండి. మా స్కూల్ కట్టేయండి, కాలేజ్ కట్టేయండి, యూనివర్సిటీ కట్టేయండి, ఉచితంగా. ఇవన్నీ రావాలంటే మీలాంటి యువత రాజకీయాల్లో రావాలి కదా. ఇప్పుడు అంబేద్కర్ మాట అయిపోయింది కదా, పొలిటికల్ కీస్ మాస్టర్ ఇట్ కెన్ ఓపెన్ ఆల్ లాక్స్ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? రాజకీయాల్లో ఉంటేనే అన్ని వర్గాలకు న్యాయం చేయగలుగుతాం అనేది ఒకటి పాయింట్ కదా. ఒక జర్నలిస్ట్గా నువ్వు గుండెమే చేసుకొని చెప్పు ఉపేంద్ర అన్న. ఈరోజు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తుండా అన్న? అది లెఫ్ట్ వింగ్ సిద్ధాంతం కానీ రైట్ వింగ్ సిద్ధాంతం. సరే నువ్వు జనరల్ ఎలక్షన్స్ పక్కన పెట్టి నేను చెప్పొద్దు కానీ యాజ్ ఏ ఓయూ స్టూడెంట్, అది పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వస్తే ఎంత ఇస్తారో చెప్పాను బస్ ఛార్జీలకు అని అంటారు. ఏంటి అట్లా కుల సంఘాలు ఉంటాయి. సరే మన కులం గురించి మనం పని చేసుకోవడం తప్పులేదు, ఎవరి కులం గురించి వాళ్ళు పని చేసుకోవచ్చు. కానీ మన కులపోడు గెలిచి మనకు న్యాయం చేస్తాడని గ్యారంటీ ఉందా? సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి కదా, మీ ఊరోడు కూడా మీకు ఫోన్ చేసి ఉంటారు. మరి ఏమైనా ఆఫర్ ఇచ్చిర్రా? ఏమైనా బస్ ఛార్జ్కి ఇట్లా ఆఫర్ ఇచ్చిర్రా? ఇక వాళ్ళు ఇచ్చిర్రు రాలేదని పక్కన పెడితే నేను అలా మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పా, నా ఓటు హైదరాబాద్లో ఉంది, మా తమ్ముడిది, చెల్లెది, అమ్మది ఊర్లో ఉంది, ఎస్టీ రిజర్వ్డ్ వచ్చింది, వెళ్ళి ఓటు వేయడం అనేది మన ధర్మం అమ్మ అని చెప్పా. 14 తీసుకుంటారా? మేము అట్లా పైసలు తీసుకోము, తీసుకునే వాళ్ళని కూడా తీసుకోవద్దని చెప్పాం. అక్కడ పోటీ చేసే సర్పంచ్ కూడా నేను ఒకటే చెప్పా, 2 పోటీ చేస్తా ఉన్నారు, మా బంజారానే అదే ఊరు పక్కన ఊరు కాబట్టి బాబాయ్ అంటాం, సుమన్ అని బాబాయ్, ఇంకొకటి మహేష్ అని తమ్ముడు, 2 బంజారానే. అక్కడ రాజకీయం ఎలా ఉంటుందంటే ఎస్టీ వచ్చింది, 2 బంజారా బిడ్డలే కానీ అధికారం కోసం పోటీ, 2 ఎస్సీ బిడ్డలే కానీ అధికారం కోసం పోటీ. అంటే నేను ఏమంటున్నానంటే మీరు గ్రామాలలో ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే ఈ ఓటుని 100 రూపాయలకి కొనుక్కుంటారా, 200 కొనుక్కుంటారా అనేటువంటి ఆలోచనతో మీరు ఉండకుండా మీ ఊర్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలు అన్నీ బంద్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యం దుకాణాలు మొత్తం బంద్ చేయండి. అయ్యే పని అంటే మన ఊరు బాగుపడాలంటే కావాలన్నా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బలహీన వర్గాలు బలమైన వర్గాలు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఎవరు చేయనియరు ఇదని అంటే నేను చెప్తా, మీకు తెలవాలి వాస్తవం కూడా. ఇప్పుడు ఒక న్యూస్ చూసాం, ఒక్కడే ఉన్నాడు ఎస్టీ, ఆ రిజర్వ్డ్ వచ్చింది, మిగతా వాళ్ళందరూ జనరల్ బీసీ ఓసీలు అందరూ అక్కడ మరి పోటీ చేయాల్సింది ఆయనే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం పేరుకే ఎస్టీ ఎస్సీ కానీ పెత్తనం మొత్తం దొరదుంటుంది. రిజర్వ్డ్ సీట్లు ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనకు కేటాయించబడ్డాయో అందులో కూడా వీళ్ళ పెత్తనం ఉంటుంది. నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ రిజర్వ్డ్ వచ్చింది, ఎస్సీ రిజర్వ్డ్ వచ్చింది, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ అనుకో, నేను పోటీ చేస్తా, నన్ను పోటీ చేయించేది నేను, నా కుటుంబం, నా ఊరు కాదు, నా ఊర్లో ఉన్నటువంటి డబ్బులున్న దొర, నా ఊర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్, నా ఊర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్ డబ్బులు ఉన్నాడు. ఆడు ఏం చేస్తాడంటే ఒరే నాయన నాకు పోటీ చేయడానికి ఈ ఊర్లో హక్కు లేదు, ఎందుకంటే నిలబడు ఎస్టీ రిజర్వ్డ్ వచ్చింది కాబట్టి దొరకు పోటీ చేయడానికి లేదు కదా, నువ్వు నిలబడు. సరే దొర బాంచని నేను నిలబడతా, ఏం చేయాలి? వచ్చేటువంటి నిధులు నేను ఎలా చెప్తే నువ్వు అలా ఖర్చు పెట్టాలి. గ్రామ పంచాయతీ నువ్వు నా కంట్రోల్లో ఉండాలి. ఇంకేడుంది ప్రజాస్వామ్యం? మీకు అర్థమైందా? అందుకే గిరిజనుల తండాల పైన ఇంకో వాళ్ళ పెత్తనం ఉండకూడదని కేసీఆర్ గ్రామ పంచాయతీలు చేయమన్నారు. ఎందుకంటే ఉమ్మడి ఊరు ఉంటుంది, తండాలో మా రాజ్యం, మా తండాలో మా రాజ్యం. మరి ఎస్సీ కాలనీ ఉంటుంది, 450 గడపలు ఉంటాయి,
ఊరికి సర్పంచ్ చేసి ఉంటాడు. కానీ రోడ్డు ఫస్ట్ ఎక్కడ వేస్తాడు తెలుసా? ఓసీ కాలనీ నుంచి వేసుకుంటూ మొదలు పెడతాడు. ఆ శ్రీరామదాస్ సినిమాలు కనుక అయస్కాంతం కరిగిపోయినట్టు ఎస్సీ కాలనీకి వచ్చేసరికి కరిగిపోతాయి. పేర్లు మరి నువ్వే ఉన్నావు కదా బాబు ఎస్సీ సర్పంచ్ అని అంటే నేనేం చేస్తాను రెడ్డి అన్న చాలా బాగా చెప్పారు. జోక్ సీరియస్. fact. గ్రామాలలో ఇప్పుడు డబ్బులంతా ఇదే ఖర్చు పరిస్థితి ఉంది. డబ్బులంతా మీరు అందరూ చూసినావా? మరి బంద్ అవుతుందా శామన్ అంటే ఈ బంద్ చేయాల్సిన వాళ్ళు రెడ్లే, ఈ బంద్ చేయాల్సిన వాళ్ళు కమ్మలే, ఈ బంద్ చేయాల్సిన వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి భూస్వామి దొరనే, తెరిపించేటోళ్ళు కూడా వాళ్ళే. ఎందుకనంటే ఇక్కడ ఎస్సీ గెలవాలన్నా ఎస్టీ గెలవాలన్నా అనేది నిర్ణయించేది డబ్బులు పెట్టి వీళ్ళే ఉపేంద్రనా. ఒక్క స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఒక ఎస్టీ ఎమ్మెల్యేనో కానీ ఒక ఎస్టీ ఎంపీనో కానీ ఒక ఎస్టీ సర్పంచ్నో కానీ చూపించు నువ్వు ఈ రాష్ట్రంలో. అందుకే మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అయినా మనం ఇంకా దొరల పార్టీలకు లేకపోతే పెద్ద పెద్ద పార్టీలకు జిందాబాద్ కొడతామనంటే అందుకే బహుజనవాదం. మీకు అర్థమైందా క్లారిటీ? పేరుకు మాత్రమే ఆయన సర్పంచ్, పెత్తనం మొత్తం ఆయనది ఉంటుంది.